రే ఎక్కడా? ఆన్ ద వేరా. ఈ రూమ్ దగ్గరేనా సిట్టింగ్? అక్కడే వచ్చే. మొత్తానికి పెళ్లి చూపులు బాగానే అయ్యాయన్నమాట. ఇంకోసారి కలిసి డిసైడ్ అవుదాం అనుకుంటున్నా. నీ సంగతి ఏంటి? నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అబ్బే మనకి పెళ్లి గిల్లి గడి సెట్ అవుతురా, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఎరా గర్ల్ ఫ్రెండ్తో గొడవైందా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఎక్కడదిరా? మరెందుకే ఎడుగు మొఖం, నవ్వొచ్చుగా. రేపు పెళ్లి చూపులు పెట్టుకొని ఎలా రా నవ్వేది? పెళ్లి చూపులా? చెప్పలేదేరా? కంగ్రాట్స్ రా. మరి డల్గా ఉన్నామే. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళంటే ఎలా రా? ఇంకో అమ్మాయి ఏంట్రా? లవ్లో లేనన్నావుగా. లవ్లో లేను అంటే నన్నెవరు లవ్ చేయట్లేదని, నేనెవరిని లవ్ చేయట్లేదని కాదు. ఓహో, పోనీ ముఖం మీ నాన్నకు చెప్పావా? లేదు. చెప్పాల్సింది కదరా, చెప్తేనే కదా తెలిసేది. ఆయనకి ఎందుకు తెలీదు? ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడే కదరా చెప్పలేదన్నా. చెప్పలేదు అంటే నేను చెప్పలేదని, ఆయనకి తెలియదని కాదు కదా. ఒరేమే జిగరిగా జింగానియా, ఏంట్రా ఇది? సారీ, ఎవరి నేరేషన్ ఆడేవ్వాలి, నన్ను ఇన్వాల్వ్ చేయకు. మామా కదేంటో బిగినింగ్ నుంచి చెప్పు. నాకు 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను మా నాన్న ఫ్రెండ్స్లో ఉండేవాడు. చిన్నప్పుడు నేను చేసిన ఏదో పనికి మా నాన్న నా మీద అరిచారు. అప్పటి నుంచి ఆయన అంటే నాకు భయం. ఏం చెప్పాలన్నా భయమే. ఇవన్నీ ఏంట్రా? నువ్వే కదరా బిగినింగ్ నుంచి చెప్పమన్నావు. ఇది బాగా ఎక్కేసింది. బిగినింగ్ నుంచి అంటే లవ్ స్టోరీ అన్నావు కదా, అక్కడి నుంచి చెప్పు. ఓహో, మరి ఆ ముక్క ముందే ఆడాలి. సరే, నేను చెప్తూ ఉంటా, మీరు వింటూ చూడండి. నేను టీటీడీ ఆర్కిటెక్ట్స్లో చెప్పిన పని చేస్తూ నెలకి కావాల్సినంత సంపాదిస్తూ చిన్నప్పుడు మా నాన్న అరవడం వల్ల వచ్చిన భయాన్ని జాబ్లో కూడా కంటిన్యూ చేస్తూ సాగిపోతున్న రోజులు అవి. ఒకరోజు మా ఆఫీస్కి డిజైనింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ రోజు మాట్లాడదాం అనుకున్నా, నేను గీసిన ప్లాన్ చూపిద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ హ్యాపీనెస్ని ఒకటి ఎక్కువసేపు ఉండనివ్వలేదు. వాడెవడో కాదు, మా బాసే. ది ప్లాన్ ఫర్ సింహాద్రి న్యూ రెస్టారెంట్ ఈస్... బాస్ చెప్పిన ప్లాన్ చాలా అవుట్డేటెడ్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చెప్పరు. బాస్ కదా, కానీ ఒపీనియన్ చెప్పమని ఇప్పుడు బాస్ ఎవరిని అడుగుతారన్నదే అందరికీ భయం, అఫ్కోర్స్ నాతో సహా. సో దిస్ ఈస్ ద ప్లాన్. ఏమంటారు మీరు అందరూ? యాక్చువల్లీ నాకు రామ్ ఒపీనియన్ తీసుకోవాలని ఉంది, ఎందుకంటే నాకు హానెస్ట్ రివ్యూ తనే ఇస్తాడు. అండ్ మన ఆఫీస్లో ఎవరికైనా హానెస్టీతో హానర్ చేయాలంటే అది మన రామ్కే. సో రామ్, వాట్స్ యువర్ ఒపీనియన్? సార్ అంటే అది లంచ్ బ్రేక్ సార్. వాట్ అంటే 12:30 అయ్యింది కదా, లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా నీట్గా డిస్కస్ చేయొచ్చు కదా అని. ఓకే, లెట్స్ డిస్కస్ ఆఫ్టర్ లంచ్. వెళ్దాం పదరా. నువ్వు ఉండరా. ఏరా, ఏమైనా ఆలోచించావు ఏం చెప్పాలో? అర్థమైంది, ఇంకేం డిసైడ్ అవ్వలేదన్నమాట. నీట్గా బాగుందని చెప్పేసి ఊరుకో. సరే, నాకు పని ఉంది, నేను లంచ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేసే. అన్నా ఏంటిది? నేను కాఫీ అడిగాను, ఇదేంటి అసలు? ఎక్స్క్యూజ్ మీ. హలో, అది సారీ, యాక్చువల్లీ ఇది మీ కాఫీ, మన కప్స్ ఎక్స్చేంజ్ చేయండి. ఓ థ్యాంక్స్, కానీ నేను మీ టీ సిప్ చేసేసా. దట్స్ ఓకే, పర్లేదు, పడేసేయండి, నేను ఇంకోటి చెప్పుకుంటా.
అన్న ఇంకో జింజర్ టీ. అయినా అదేంటి అలా ఉంది? ఇది జింజర్ టీ, హెల్త్కి మంచిదని తాగుతూ ఉంటా, కోల్డ్ కూడా రానివ్వదు. ఇలాంటివి కూడా తాగుతారా? చాలా మంది తాగుతారు. ఓకే ఓకే, నేను కాఫీ పర్సన్ కదా, అందుకే తెలీదు. ఓ ఓకే. రామ్, ఐమ్ దీపిక. యూ జాయినింగ్ ఇంటీరియర్ డిజైనర్. ఫ్యూ డేస్ బ్యాక్ మీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. మీరు రామే కదా? యా, నా పేరు మీకెలా? ఇందాక మన బాస్ చెప్తుంటే విన్నా. ఒబీడియన్ అండ్ హానెస్టీ రామా? ఓ, ఈ లెక్క నేను ఆఫీస్లో అందరికీ తెలుసులేండి. బాగా పాపులర్ ఎంప్లాయ్ అయితే ఇప్పుడు నువ్వు. అదే నా బాధ. ఏ అంటే ఏం చెప్తాం, బాస్కేమో ఎస్ అయినా ఆన్సర్ కావాలి. కాకపోతే మన వాళ్ళకి ఆ ప్లానే నచ్చలేదు. మన వాళ్ళ దాకా ఎందుకు, నాకే నచ్చలేదు. దీనికోసం అని నేను ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకున్నా. ఆ ప్లాన్ ఉందా? ఉంది. అంటే చార్ట్స్ పైన ఉన్నాయి, నా దగ్గర పీడిఎఫ్ ఉంది, కావాలంటే కూర్చోండి. పర్లేదా? ఓకే. థ్యాంక్ యూ. ఇది చాలా బాగుంది మన బాస్ చెప్పిన దానికన్నా. ఈ ప్లాన్ ప్రెజెంట్ చేయొచ్చుగా. అంటే అది బాస్. నీ జింజటిని చిన్న కమెంట్ చేస్తేనే తట్టుకోలేకపోయావు. మరి నీ ప్యాషన్ విషయంలో తగ్గితే ఎలా? హానెస్ట్గా నీకేమనిపించిందో అది చెప్పురా, భయపడకు. అంటే అది బాస్. రష్మి, నువ్వు ముందు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయ చాలు, ఏం అవ్వదు. సరే అయితే నేను వెళ్తున్నా. సీ యూ ఇన్ ది మీటింగ్. ఆల్ ది బెస్ట్. ప్లాన్ ప్రెజెంట్ చేయొచ్చుగా. నీ జింజటిని చిన్న కమెంట్ చేస్తేనే తట్టుకోలేకపోయా. మరి నీ ప్యాషన్ విషయంలో తగ్గితే ఎలా? రష్మి, నువ్వు ముందు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయ చాలు, ఏం అవ్వదు. సో రామ్, వాట్స్ యువర్ ఒపీనియన్? సార్ నేను అక్కడికి వచ్చి మాట్లాడచ్చా? యా షూర్. సార్ ఎప్పటిలాగే మీ ప్లాన్ చాలా బాగుంది. లెట్స్ ఫిక్స్ దిస్. బట్ సార్ ఈ ప్లాన్ ఇంకా బెటర్ చేయడానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఓకే, గో హెడ్. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ద ప్లాన్. లైట్స్ ఆన్. సో ఇవి నా ప్లాన్స్ సార్, ఇన్నోవేటివ్గా ఉంటాయని చెప్పాను సార్. ఇన్ ద ఎండ్ ఇట్స్ యువర్ చాయిస్. ఏంటిరా మళ్ళా అంటా? ఒక మంచి ఐడియాతో వస్తే మన బాస్ కాదండమా. అలా ఎప్పుడైనా జరిగిందా చెప్పు? ఏ నీహా, అంతే కదా, అసలు మన బాస్ సపోర్ట్తోనే కదా మనం కొత్త ఐడియాస్ ఆలోచిస్తాం. బాగుంది కాబట్టి డెఫినెట్గా ఓకే అంటారు, అంతే కదా గైస్? యా. ఓకే, లెట్స్ డూ దిస్. ఓకే, గుడ్ జాబ్. థ్యాంక్ యూ బాస్. దీపిక పరిచయమై 1 hour కూడా అవ్వలేదు మామ. నేను చెప్పింది మొత్తం విన్నది. దానికోసం నేను ఏం చేయాలో కూడా నాకు చెప్పింది. నాకు సపోర్ట్గా ఉంది కూడా. మనం చెప్పింది వినేవాళ్ళు ఉంటే అది ఆనందం. అది మనం ఏం చేస్తే మంచిదో చెప్పి మనకి తోడుండే వాళ్ళు ఉంటే రామ్, అది కంగ్రాచులేషన్స్. ఐ నో మామ, ఇట్స్ ఓన్లీ లెస్ దెన్ an hour. కానీ ఇట్స్ అ మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ లక్కీ అట్ ద సేమ్ టైం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ దీపిక. అరే లైట్ అబ్బా, యూ డిజర్వ్ దిస్. ఇలాగే భయం లేకుండా నీకు అనిపించింది చెప్తూ ఉండు. ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్. ఓకే దెన్, సీ యూ ఆన్ మండే. దీపిక, అంటే రేపు వీకెండ్ కదా, ఈవినింగ్ ఏమైనా బయటకు వెళ్దామా? అంటే ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్. రేపు మా కజిన్తో బయటకు వెళ్తున్నా. ఓ అవునా, ఇట్స్ ఓకే, పర్లేదులే, ఫైన్. పోనీ మార్నింగ్ కలుద్దామా? మార్నింగా? ఏ వీకెండ్ అంటే ఈవినింగే కలవాలా, మార్నింగ్ కలవకూడదా? అబ్బే అదేం లేదు. అయితే రేపు మార్నింగ్ 6 o'clockకి సెంట్రల్ పార్క్లో కలుద్దామా? ఓకే.
దీపిక పక్కా వస్తావు కదా? బాయ్. నీలోనే ఉన్నానే, నీతోనే ఉన్నానే, చూస్తూనే ఉన్నానే, నా చుట్టూరా నిన్నే. నీలోనే ఉన్నానే, నీతోనే ఉన్నానే, చూస్తూనే ఉన్నానే, నా చుట్టూరా నిన్నే. నీ కన్నే కన్నే కొల్లగొట్టిపోతున్నది నన్నే నన్నే నన్నే. నీలోనే ఉన్నానే, నా ప్రాణమంతా కోరుతుంది నిన్నే నిన్నే నిన్నే. నువ్వు లేక ఎన్నాళ్ళే ఊపిరేగా కొన్నేళ్ళే, కంటి నిండా నీ కలలే, గుండె నిండా నీ ఊహలే. నువ్వు లేక ఎన్నాళ్ళే ఊపిరేగా కొన్నేళ్ళే, కంటి నిండా నీ కలలే, గుండె నిండా నీ ఊహలే. అమ్మా అమ్మా అమ్మా. బాల్కనీ దగ్గరికి వెళ్ళేసరికి చూశాను మావ, నేను గీసిన కళ నా కళ్ళ ముందే కాలిపోవడం.